ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏమిటి? ధృతరాష్ట్రుడి వ్యక్తిత్వాన్ని, వివిధ కోణాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? ధృతం రాష్ట్రం ఏన సహ ఇది ధృతరాష్ట్ర అన్నది ధృతరాష్ట్ర అన్న శబ్దానికి అర్థం అమ్మ. ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము, ఏన అంటే ఎవరి చేత, సహ అంటే వాడు. ఎవరి చేత అయితే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు మన అందరికీ కూడా దేహధారులమే కనుక మనం అంతా ధృతరాష్ట్రులమే. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, మనను ధృతరాష్ట్రుడితో పోల్చటం ఏమాత్రం ఔచిత్యము అంటే మనం కూడా గుడ్డివాళ్ళం. ఏ గుడ్డితనంలో ఉన్నాము అంటే జ్ఞానాంధకారంలో ఉన్నాం. ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము. అద్భుతమైన మానవ జన్మ దొరికిన తరువాత ఎలా పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, ఎలాంటి ఆయాసము లేకుండా దేహాన్ని వదిలేయాలి అన్న ఆలోచన చేయకుండా ఇంకా సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశా శాఖా స్ఫటతి ఝటతి స్వైరమతిత కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బధ్వా తవ అధీనం కురు విభూ. ఎప్పుడు మోహం అనే అడవిలో సంచరిస్తూనే ఉంటుంది. ధృతరాష్ట్రుడు కూడా అదే పని చేశాడు. నిజానికి భారత యుద్ధానికి కారణం దుర్యోధనుడు కాడు, ధృతరాష్ట్రుడే. పిల్లలకు చెప్పే విధంగా నీతులు చెప్పకుండా తమ్ముడి రాజ్యం కూడా తన పిల్లలే అనుభవించాలన్నటువంటి స్వార్థ భావనతో తన తమ్ముడి కొడుకులైనటువంటి పాండవుల యొక్క మరణానికే ఆలోచన చేశాడు. ఘోరమైన భారత యుద్ధం జరిగింది. కౌరవులంతా భీముడి చేతిలో హతులయ్యారు. దుర్యోధనుడితో జరిగిన గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడి యొక్క ఊరు భంగం చేసి అతని యొక్క అంతానికి శ్రీకారం చుట్టాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ వివరాలన్నీ వివరిస్తున్నాడు. వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టి కారణంగా యుద్ధరంగంలో జరిగేటువంటి ప్రతి సంఘటన సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే దుర్యోధనుడి మరణం జరిగిందో అప్పుడు సంజయుడికి ఆ దివ్య దృష్టి అంతమైపోయింది. ఏం జరుగుతుందో ఆ తర్వాత చెప్పలేకపోయాడు. ధృతరాష్ట్రుడే గాంధారితో కలిసి యుద్ధరంగానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చిన వార్త తెలుసుకుని పాండవులంతా వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. మొదట ధర్మరాజు నమస్కరించగానే ధృతరాష్ట్రుడు కౌగలించుకొని మాట్లాడకుండా కాసేపు ఉండి తరువాత భీముడేడి భీముడేడి అని ప్రశ్నించాడు. భీముడు ధృతరాష్ట్రుడి యొక్క కుమారులందరినీ అంతం చేశానన్న పశ్చాత్తాప బుద్ధితో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు. అది గమనించిన కృష్ణుడు భీముణ్ణి పక్కకు నెట్టి ప్రతినిత్యము దుర్యోధనుడు గదాయుద్ధం అభ్యాసం కోసం భీముడి విగ్రహాన్ని ఒకటి చేయించుకొని అభ్యాసం చేస్తూ ఉండేవాడు. అందుకే భీముడికి బలం ఎక్కువ, దుర్యోధనుడికి యుద్ధ విద్య నైపుణ్యం ఎక్కువ, గదాయుద్ధ నైపుణ్యం. ఎందుకంటే ప్రతినిత్యము అభ్యాసం చేసేవాడు కనుక ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి ముందు పెట్టాడు. వెంటనే ధృతరాష్ట్రుడు దాన్ని కౌగలించుకున్నాడు. ఆయనకు నేత్ర దృష్టి లేదు కానీ 1000 ఏనుగుల బలం ఉన్నది. ఆయన కౌగిలించుకున్న మరుక్షణం ఆ భీముడి విగ్రహం పై కింద పడిపోయింది. అరే భీముడు మరణించాడా, భీముడు మరణించాడని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడే ప్రశ్నించటం ప్రారంభించాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మనస్సులో భీముడు చనిపోవాలన్న ఆలోచన ఉంది కాబట్టే ఇంత గట్టిగా కౌగిలించుకున్నావు కదా ధృతరాష్ట్ర, ఇప్పటికైనా మారవా? ఎంతకాలం అయ్యా ఈ రాజ్యభోగాల మీద నీకు కాంక్ష? ఈ రాగద్వేషాలు ఎంతకాలం ఉంచుకుంటావు? ఇవి శాశ్వతమా? వీరు మాత్రం నీ పుత్రులు కారా? నీ తమ్ముడు కొడుకులు నీ సంతానం కాదా? వాళ్ళు పెదనానా అని నిన్ను పిలుస్తున్నప్పుడు నీలో ఆ పితృవాత్సల్యం జనించటం లేదా అని ప్రశ్నిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడు తన తప్పు తెలుసుకొని, నిజమే కృష్ణ, ఎంత చంపుకుందామన్నా ఈ రాగద్వేషాలు నా నుంచి దూరం కావటం లేదయ్యా అని పశ్చాత్తాపడతాడు. అనంతరం భీమాపవర్జితం పిండం అంటాడు భాగవతంలో. ఈ భీముడు ఇచ్చిన పిండాన్ని తింటూ ఎందుకుంటున్నావయా అని విదురుడు మందలిస్తే ధృతరాష్ట్రుడు హిమాలయ సానువులలోకి వెళ్ళి అక్కడ దీక్షలో ఉండి తన యొక్క దేహత్యాగం చేస్తాడు. ఇలా ధృతరాష్ట్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంతా గమనించాలి.
ఎందుకంటే ఆ ధృతరాష్ట్రుడి ప్రతిరూపాలే మనం. అందుకే ఇంట్లో ప్రతిరోజు భారత యుద్ధం జరుగుతుందన్న సత్యాన్ని మనం గమనించగలిగితే పాండవుల యొక్క వైశిష్ట్యాన్ని, కౌరవుల యొక్క దుర్గుణాన్ని బేరీజు వేసుకుంటూ జీవితం అనే సమరాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకువెళ్ళవచ్చు.